హైదరాబాద్లోని నాంపల్లిలో ఎవ్రీ ఇయర్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అప్పట్లో ఓన్లీ జనవరి మంత్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక 15 డేస్ అలా పొడిగిచ్చేశారు. ఇది నిజాం ప్రభువులు ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ను నుమాయిష్ అనే పేరుతో స్టార్ట్ చేశారట. కానీ ఎన్ని షాపింగ్ మాల్స్ ఎన్ని ఉన్నా కూడా దీనికి మటుకు ప్రేక్షకాదరణ తగ్గలేదు. ఈ ఎగ్జిబిషన్ను ఇక్కడ పెట్టడం వలన దీనికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అనే పేరు అలా నిలిచిపోయింది. ఫేమస్ చాయ్ బిస్కెట్స్, హ్యాండ్ బ్యాగ్స్ చూడండి ఎన్ని వెరైటీస్. ఇక్కడ టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఫంక్షన్స్కి డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగా వచ్చేసాయి. అసలు ఒరిజినల్స్ ఎట్లా పోవాలో అంత బాగుంటున్నాయి ఇవి చూడటానికి. ఇవి మట్టి గాజులు కాదండి, ప్లాస్టిక్ గాజులు. వెరైటీ డిజైన్స్తో చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ మెటల్ బ్యాంగిల్స్ బాగా వాడుతున్నారు. ఇవి కిచెన్కి సంబంధించిన పింగాణి ఐటమ్స్ అండి. ఇంకా నేను చాలా వీడియోస్ తీయలేదు. మన ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అప్పట్లో ఎగ్జిబిషన్ లాస్ట్లో అయితే కొద్దిగా చీప్గా దొరుకుతాయని చాలా మటుకు ఎగ్జిబిషన్ లాస్ట్ డేస్లో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకంటే మాల్స్ వచ్చేసి అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి. అప్పట్లో ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే వెరైటీవి మనకు కనిపించేవి. ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్, చైన్స్, కమ్మలు అన్ని వెరైటీ ఉన్నాయి. 83 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ఎగ్జిబిషన్కి ప్రజల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. రోజుకు లక్షల్లో వస్తున్నారు ప్రజలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.